గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. సో ఈ రోజు నేను మీ అందరితో ఒక సీక్రెట్ షేర్ చేయబోతున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే జాపనీస్ కొరియన్ సీక్రెట్ ఫేస్ క్రీమ్. సో వాళ్ళ స్కిన్ అంత తెల్లగా, అంత గ్లాసీగా, అంత గ్లోయిగా, అంత స్పాట్లెస్గా ఎలా ఉంటుంది ఆ క్రీమ్ నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో అది నేను కూడా నా స్కిన్ కేర్లో, నా డైలీ రొటీన్లో నేను యూజ్ చేయడం మొదలుపెట్టాను. సో దాంట్లో ఉన్న విజిబుల్ రిజల్ట్ నాకైతే కనిపిస్తున్నాయి. సో, ఆ రిజల్ట్ మీ అందరితో షేర్ చేయబోతున్నాననమాట. సో, ఈ క్రీమ్ తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నవి రైస్, మిల్క్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి స్కిన్, కొరియన్ స్కిన్, గ్లాస్ స్కిన్, స్పాట్ స్కిన్, వ్రింకిల్ ఫ్రీ స్కిన్ కావాలంటే ఈ ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతుంది. క్రీమ్‌ని ఎలా తయారు చేయాలి? స్టార్ట్ చేద్దామా? 4 స్పూన్ రైస్ తీసుకోవాలి. 4 స్పూన్ రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని వాష్ చేసుకోవాలి. రైస్ కడిగిద్దాం. రైస్ని మంచిగా ఇలా చేస్తూ కడగాలి ఒక 3 టైమ్స్. బాయిల్ చేయడానికి పెట్టేయాలి. సో ఇది ఇలా మంచిగా రైస్ లాగా బాయిల్ అవ్వాలి. సో రైస్ మొత్తం ఇలా బాయిల్డ్ అయిపోయి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో పెట్టాలి అన్నమాట. సో మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది. టీ స్టెయినర్ ఉంటుంది కదా, దాని నుంచి తీయాలి. ఇట్లా క్రీమ్ ఫామ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ రైస్ ముక్కలు ఉండవు. ఇంకా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది రైస్ చేసిన పేస్ట్ అండ్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ అండ్ మిల్క్. సో ఇప్పుడు ఈ మిక్చర్ ఎలా మిక్స్ చేయాలి చూపిస్తాను. సో ఇలా తీసేసుకున్న తర్వాత క్రీమీ ఫామ్లో దీనిలో కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇలా క్రీమ్ ఫామ్లో ఎక్కువ లిక్విడ్గా చేయకూడదు. ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ పెట్టి మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం ఇది ఆలివ్ ఆయిల్, ఒక మంచిగా ఆలివ్ ఆయిల్ కూడా పెట్టేసి ఎంటీ కంటైనర్ ఉంటే నింపుకోవాలి. వరకు కొత్త క్రీమ్ లాగా ఉంటుంది. When I found you that I would find. సో చూసారుగా ఆ క్రీమ్ ఎంత ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. సో ఆ మ్యాజికల్ క్రీమ్ నా చేతిలో ఉంది. సో ఈ క్రీమ్‌ని ఎలా అప్లై చేయాలి? ఎలా స్టోర్ చేసుకోవాలి? మీ అందరితో అది షేర్ చేయబోతున్నాను. సో క్రీమ్ ఏందంటే మనం ఈ క్రీమ్ తయారు చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 7 డేస్ టు 10 డేస్ వరకు వస్తాయి. సో ఆ 7 డేస్ టు 10 డేస్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. సో ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దీని టెక్స్చర్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అయిపోతాయి. సో మీరు ఇది ఎప్పుడు తయారు చేసుకుంటారు? తయారు చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తాయి. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అయిపోతాయి. ఇది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి తెచ్చిన క్రీమ్ అనమాట. సో మీ అందరికీ దీనికి అప్లై ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాతనే మనం ఎక్కువ డేస్ అప్లై చేసుకోవాలి. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అదే మీ అందరికీ నేను చెప్తాను. సో మీరు చూడండి, ఇది ఆల్రెడీ నేను అప్లై చేస్తున్నాను. సో దీన్ని తీసుకోవాలి. కొంచెం క్వాంటిటీ మీ ఫేస్‌కి ఎంత క్వాంటిటీ సరిపోతుంది అంతవరకు మీరు తీసుకోవచ్చు. సో నేనైతే మీకు ఇప్పుడు నా హ్యాండ్‌లో అప్లై చేసి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ దీని మీద నా మీద, నా ఫ్యామిలీ మీద ఈ సేమ్ క్రీమ్ అప్లై చేసి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. డైరెక్ట్ లైవ్‌గా నేను రిజల్ట్ చూపించాను. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు మీ ఫేస్‌లో అప్లై చేసిన తర్వాత సో అప్లై చేస్తా ఉంటే సో ఇది అప్లై చేస్తా ఉంటే మీకు ఇది కంప్లీట్‌గా మీ ఫేస్‌లో బ్లెండ్ అయిపోవాలి అన్నమాట. క్రీమ్ ఉన్నది మీ ఫేస్‌లో కంప్లీట్‌గా ఇలా బ్లెండ్ అయిపోవాలి. మీకు ఇది
క్రీమ్ బ్లెండ్ అయిపోయిన తర్వాత మీరు మీ 2 హ్యాండ్స్‌ని తీసుకొని ఫేస్‌లో ఫస్ట్ ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ 2 హ్యాండ్స్‌తో మంచిగా అప్లై చేసిన తర్వాత టేక్ ఇట్ అప్వర్డ్ అలా మసాజ్ చేయండి. అలా అప్వర్డ్ మసాజ్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత అప్వర్డ్స్ తీసుకోవాలి. అప్వర్డ్ తీసుకొని దాన్ని అలా అప్లై చేసి వదిలేసేయాలి. అప్లై చేయడానికి 2 వేరియేషన్ ఉన్నాయన్నమాట. సో ఒక ఆప్షన్ వచ్చేసి మనం ఇంట్లో డే టైమ్‌లో అప్లై చేసుకోవాలంటే ఒక 30-45 మినిట్స్ అప్లై చేసుకొని వాష్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి అప్లై చేసి ఫుల్ నైట్ వదిలేసేయాలి. ఫుల్ నైట్ వదిలేసి పడుకొని నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసే విధానం ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ మొత్తం డ్రై అయిపోతుంది, టైట్ అయిపోతుంది. మీకే అర్థమవుతాయి అప్లై చేసిన తర్వాత. సో అప్లై చేసిన తర్వాత మీరు వాష్ చేయాలంటే దాన్ని గీకకూడదు, రబ్ చేయకూడదు, ఇలా చేయకూడదు, ఏమీ చేయకూడదు. జస్ట్ వాటర్ పెడుతూ ఉండాలి, వాష్ చేస్తూ ఉండాలి, వాటర్ పెడుతూ ఉండాలి, వాష్ చేస్తూ ఉండాలి, వాటర్ పెడుతూ ఉండాలి, వాష్ చేస్తూ ఉండాలి. సో ఇది మనకి ఫేస్ మొత్తం నుంచి ఆ రైస్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఎప్పుడు గీకకూడదు. ఓన్లీ వాటరే పెట్టాలి. వాటర్ పెడితే ఆ రైస్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ క్లీన్ అయిపోతూ ఉంటుంది. మీరు అది 35 మినిట్స్ పెట్టినా, ఫుల్ నైట్ మొత్తం పెట్టినా ఇదే వాష్ చేసే ప్రాసెస్. కంటిన్యూస్గా ఈ ప్రోడక్ట్ మీ స్కిన్ కేర్లో యాడ్ ఆన్ చేసుకోండి. మీకు డెఫినెట్గా విజిబుల్ రిజల్ట్ అనేది కనిపిస్తాయి. మీరు ఏం అప్లై చేసినా చేయకపోయినా మీరు స్కిన్ ప్రోడక్ట్ కొనాలా కొనొద్దా అంటే మీరు స్కిన్ కేర్ వాడుతున్నారా, ఏమైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారా అన్నా కూడా ఈ ఒక స్కిన్ కేర్ అనేది ప్రోడక్ట్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడే థ్యాంక్ యూ అని చెప్పేసేయండి. ఎందుకంటే మీరు చూసిన తర్వాత ఓ మై గాడ్ ఐఎమ్ లవింగ్ దిస్ సమీద, ఏం క్రీమ్ చెప్పావు. సో అలాంటిదే. సో ఇది ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎంత సూపర్గా ఎంత డూపర్గా రిజల్ట్ ఇస్తుంది అనే క్రీమ్ మనందరికీ నచ్చుతాయి కదా. సో అందుకనే నేను నా ఇంట్లో నేను ఎలాంటి స్కిన్ కేర్, నేను ఎలాంటి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ పెడుతూ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో అలాంటి ప్రోడక్ట్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ వాచింగ్ హమీదా ఖాతున్ ఛానల్. అండ్ మీ అందరికీ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు వచ్చి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఈ రిజల్ట్ మీకు నచ్చుతుందా. మీరు ఒక 10 డేస్ 15 డేస్ పెట్టిన తర్వాత కూడా వచ్చి నేను మీ అందరి రిజల్ట్ కోసం, మీ అందరి కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇది నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది. నేను ఇంట్లో వాడిన హోమ్ మేడ్ రెసిపీ క్రీమ్స్, హెయిర్ కేర్ ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి అనమాట. సో హోప్ యు ఆర్ లవింగ్ దిస్ సిరీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బై బై. From the first moment I saw you, I knew I had to make you mine.